మట్టిని నమ్ముకున్న మనిషి, కపటం తెలియని కష్టజీవి, అమాయకత్వం ఆత్మవిశ్వాసం కలగలిసిన అచ్చమైన పల్లెటూరి పోరడు, ప్రేమను పంచితే సేవకుడు, నిందలేస్తే నిజాన్ని నిగ్గు తేల్చే వారియర్, నేల తల్లికి పబ్బతి పడతాడు, చేను చిలక చూసి మురిసిపోతాడు, అన్నా మళ్ళొచ్చినా అని ఆప్యాయంగా పలకరిస్తాడు, రైతు బిడ్డను తగ్గేదలే అంటూ గర్వంగా తల ఎగరేస్తాడు. మనసులో సున్నితత్వం, మనిషిలో మొరటుతనం, కానీ అణువణువున ఏదో సాధించాలన్న కసి. అందుకే తన గెలుపు ప్రయాణానికి పొలం గట్లే మొదటి మెట్లైనాయి. సెలబ్రిటీలు, ఫిలిం స్టార్లతో నిండిన బిగ్ బాస్ ఇంటికి ఆ పొలాలే దారులేసినాయి. అయినా 105 రోజుల తన బిగ్ బాస్ జర్నీ సాఫీగా సాగలే. అడుగడుగున అవమానాలే. నడక మీద, నడత మీద, భాష మీద, భావం మీద దాడి చేసిండ్రు. కానీ అవమానాలు లెక్క చేయలే. అవహేళన చేసిన ఆగిపోలే. జట్టు కట్టి దాడి చేసిన గట్టిగా నిలబడ్డాడు. రైతు బిడ్డగా ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ బిడ్డగా పౌరుషాన్ని బరాబర్ చూపెట్టిండు. అందుకే కోట్లాది హృదయాలు గెలిచిండు. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిండు. రియాలిటీ షోలో మనిషిగా రియాలిటీని వదలకపోవడమే విజయ రహస్యం. రైతులపై, మట్టి తల్లిపై తనకున్న ప్రేమే ఈ అసాధారణ విజయం. కార్పొరేట్ కొలువుల మోజులో సాగుకు దూరం అవుతున్న నేటి యువతకు పల్లవి ప్రశాంత్ జర్నీ ఒక కనువిప్పు. సలాం రైతు బిడ్డ, కొనసాగించు నీ విజయ పరంపర.